హాయ్ అండి. ఇగో రణపాల మొక్క గురించి చూద్దాము. ఇది కడుపులో స్టోన్స్ వస్తాయి కదా, వాటికి ఇది తింటే పోతాయండి. ఇది పడిగడుపునే నమిలి బ్రష్ చేసిన తర్వాత నా పడిగడుపునమాట నమిలి వాటర్ తాగాలి. రోజు ఒక ఆకు తింటే స్టోన్స్ కరిగిపోతాయండి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో చిన్న స్టోన్స్ ఉంటాయి కదా, అవి కరిగిపోతాయి. ఇంకా ఆ స్టోన్ నొప్పి కూడా మనకు బయటపడదు. ఒకటేసారి ఏకంగా స్టమక్ పెయిన్ విపరీతంగా వస్తుంది, అపెండిక్స్ లాగా. అది మనం కనుక్కోలేము. ఒకసారి వచ్చాయంటే మళ్ళీ మళ్ళీ చిన్న చిన్న స్టోన్స్ పుడుతూనే ఉంటాయి స్టమక్లో. కాబట్టి 6 ml ఉంటేనైతే ఇంకా సర్జరీ చేయించుకోవాల్సిందే. ఇంకా అంతకంటే మీకు రిపోర్ట్లో, స్కానింగ్ రిపోర్ట్లో 3 ml 2 ml అయితే ఈ ఆకు తింటే కరిగిపోతాయండి. డైలీ ఒక ఆకు తినాలి. ఇది పెట్టే విధానం చూపిస్తాను. ఇలా ఆకు తీసుకోవాలండి. ఇలా కుండీలో ఇలా హోల్ చేసేసి ఈ విధంగా ఆకును నాటితే వచ్చేస్తుందండి. ఇలా నాటుకోండి. ఎవరైనా సరే నర్సరీ నుంచి రణపాల ఆకు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి. స్టోన్స్ ఉన్నా లేకున్నా పడిగడుపున ఎవరమైనా తినొచ్చు. ఓకేనా అండి. ఇది పెట్టే విధానము ఒక కస్టమర్ చూపించమన్నారు, అలాగే మా అక్కయ్య గారు చూపిస్తున్నాను చూడండి. ఇది బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్. ఇది పాటించండి ప్రతి ఒక్కరు. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్.